అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది బీటీఎస్ టెక్ వర్డ్. ఆహ్, టుడే ఈ వీడియో ద్వారా మీకేంటంటే, ఈరోజు సాయంత్రం 7:30కి జరగబోయే మ్యాచ్ కోసం మీకు రివ్యూ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే బేసిక్‌గా ఆ 2 జట్ల యొక్క కంపారిజన్ ఏంటి, లైక్ ప్రీవియస్ పెర్ఫార్మన్స్ ఏంటి, వాళ్ళ ప్లేయర్స్ యొక్క పెర్ఫార్మన్స్. అదే విధంగా రిమైనింగ్ ఆల్ థింగ్స్ వి విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ బిఫోర్ వాచింగ్. నా ఛానల్‌ని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, బిఫోర్ వాచింగ్ దిస్ ఛానల్ అండ్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్. అండ్ యూ కెన్ టైప్ ఇన్ యూట్యూబ్ BTS Tech World, then you will receive this channel name and subscribe that channel. Okay, thank you friends. Let's go for the this today match review. Yeah, uh, that means here in this match we will discuss the topic that means the differences between Mumbai Indians and Rajasthan Royals. బేసిక్‌గా చూసుకుంటే గనక ముంబై ఇండియన్స్ కానీ, రాజస్థాన్ రాయల్స్ కానీ ఈ ఐపీఎల్ సీజన్‌లో చాలా ఫామ్‌లో ఉన్నవి. అదే విధంగా టాప్ పెర్ఫార్మన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే బోత్ బ్యాట్స్‌మెన్స్ కానీ, లైక్ బోత్ బౌలర్స్ కానీ వాళ్ళ యొక్క పెర్ఫార్మన్స్‌ని 100% వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారనమాట. ఫస్ట్ ముంబై ఇండియన్స్ స్టాట్‌కొస్తే గనక బేసిక్‌గా ఇక్కడ మనకి ఉన్న ప్లేయర్స్‌లో ఎక్సెప్ట్ యువరాజ్ సింగ్ అండ్ రిమైనింగ్ ఆల్ లైక్ మోర్గన్ ఆల్సో ఈస్ నాట్ దేర్. వాళ్ళది బానే ఉంది. నెక్స్ట్ చూస్తే గనక నాకు ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో ప్రాబబుల్ 11 మెంబర్స్‌ని నేను చూజ్ చేశానండి ఇక్కడ. ఆ ప్రాబబుల్ 11 మెంబర్స్‌లో ఫస్ట్ ముంబై ఇండియన్స్ ఎవరంటే రోహిత్ శర్మ, క్వింటాన్ డీకాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, కిరణ్ పోలార్డ్ అండ్ హార్దిక్ పాండ్యా అండ్ కృణాల్ పాండ్యా, జేమ్స్ పాటిన్సన్ అండ్ రాహుల్ చాహా, ట్రెంట్ బౌల్ట్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ విషయానికొస్తే జోస్ బట్లర్, దెన్ SSV Jaiswal or Robin Uthappa, then Sanju Samson and Steve Smith as a captain, Ryan Parag, that means Mahipal Lawler, then Tom Curran, then Rahul Tivatia, then Jofra Archer and Shreyas Gopal and Jayadev Unadkat or Varun Auran. This is my probable teams for today match, Mumbai Indians versus Rajasthan. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న టీమ్స్ ఇవ్వండి. నా స్టాటిస్టిక్స్ ప్రకారం నేను తీసుకున్న టీమ్స్ ఇది. లెట్స్ సీ హియర్ వన్ బై వన్ హౌ ఐ కెన్ చూస్ దేమ్. ఫస్ట్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ టీమ్ విషయానికి వస్తే ఫస్ట్ మనకి ఇక్కడ రోహిత్ శర్మ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఫర్ ముంబై ఇండియన్స్ టీమ్. ఇక్కడ చూస్తే కనుక మనం బేసిక్ గా ఫస్ట్ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, ముంబై ఇండియన్స్ కి కెప్టెనే కాకుండా రోహిత్ శర్మ బ్యాటింగ్ లో చాలా వైవిధ్యం కనబరుస్తారు. ఫస్ట్ ఒక్కసారి మనోడు స్టాండర్డ్ అయితే చాలు, ఇంకా స్కోర్ ని పరిగణించడం కానీ, అలాగే టీమ్ విజయం చాలా కీలక పాత్ర పోషిస్తాడు. ఆల్రెడీ మనం రోహిత్ శర్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ కి వస్తే ఓన్లీ జరిగిన మ్యాచ్ల్లో ఓన్లీ ఒక్క మ్యాచ్ లోనే మనం రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. రిమైనింగ్ మ్యాచ్ లో అంతలా ఆకట్టుకోలేకపోయాడు. ఐ థింక్ టుడే మ్యాచ్ లో హీ విల్ ప్రూవ్ హిస్ టోటల్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ క్వింటాన్ డీకాక్ వస్తే, క్వింటాన్ డీకాక్ కూడా సేమ్ అంతే అండి. లైక్ లాస్ట్ 4 మ్యాచెస్ లో ఓన్లీ లాస్ట్ మ్యాచ్ ఒక దాంట్లోనే ఆయన పర్ఫార్మెన్స్ చూపించాడు. మిగతా రిమైనింగ్ 3 మ్యాచెస్ లో ఆయన అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ప్లస్ బ్యాటింగ్ లో కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు. బట్ నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే కనుక, ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ బట్ ఈజ్ ద గుడ్ బ్యాట్స్మెన్. బట్ ఈ సీజన్ లో అయితే మటుకి తన పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా అతను ఆడలేకపోయాడు. ఇప్పటికి 4 మ్యాచెస్ లో కూడా తన యొక్క పూర్తి పర్ఫార్మెన్స్ మనకి ఇవ్వలేకపోయాడు. నెక్స్ట్ విషయానికి వస్తే ఫోర్త్ పర్సన్ ఇషాన్ కిషాన్ అన్న పర్సన్ ఈ సీజన్ లో చూస్తే కనుక అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అలాగే లాస్ట్ మ్యాచెస్ లో కూడా ఇషాన్ కిషాన్ ముంబై ఇండియన్స్ గెలిపించడానికి చాలా వరకు ట్రై చేశారు. అదే విధంగా బేసిక్ గా ఇషాన్ కిషాన్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కి వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద టోటల్ టీమ్ ఆఫ్ ఇషాన్ కిషాన్ ద టోటల్ టీమ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. టుడే ఆల్సో ఐ థింక్ I will have some hope on Ishan Kishan. He will get good runs and he will give another win to the Mumbai Indians. Then next విషయానికి వస్తే కిరణ్ పోలార్డ్ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ 4 మ్యాచెస్ లో ముంబై ఇండియన్స్ లాస్ట్ ఓవర్స్ లో పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది అంటే రీజన్ ఎవరంటే కిరణ్ పోలార్డే మనం చెప్పుకోవచ్చు. బట్ బౌలింగ్ లో కాకుండా బ్యాటింగ్ లో మాత్రం మనకి కిరణ్ పోలార్డ్ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. బట్
ముంబై ఇండియన్స్ కూడా విజయం బేసిక్ గా కిరణ్ పొలార్డ్ మీద మాక్సిమం 70% వరకు డిపెండ్ అయ్యింది. నెక్స్ట్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా ఆల్సో వెరీ గుడ్ ఇన్ బ్యాట్ అండ్ బౌలింగ్ చేయలేకపోయినా కూడా బౌలింగ్ చేయడం లేదు బేసిక్ గా సమ్ లైక్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. బట్ బ్యాటింగ్ విషయానికి వస్తే పర్వాలేదు. బట్ లాస్ట్ మ్యాచ్ బిఫోర్ మ్యాచెస్ లో అయితే మరి హార్దిక్ పాండ్యా కూడా ముంబైకి మంచి రన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే కిరణ్ పోలార్డ్ తో పేరిస్తే కొంచెం తక్కువ అయినా కూడా మనవాడు కూడా హార్దిక్ పాండ్యా కూడా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ వేయకపోవడం మాకొక లైక్ మైనస్ పాయింట్ చెప్పచ్చు. నెక్స్ట్ కృణాల్ పాండ్యా లాస్ట్ 4 మ్యాచెస్ లో బ్యాటింగ్ విషయానికి వస్తే పెద్దగా ఏమీ కొట్టలేకపోయాడు. బట్ లాస్ట్ మ్యాచ్ లో మాత్రం 4 balls లో 20 runs కొట్టడం అన్నది గుడ్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు ముంబై ఇండియన్స్ కి. అంటే కృణాల్ పాండ్యా కూడా బ్యాటింగ్ లో ఫామ్ లోకి వచ్చాడని చెప్పవచ్చు. బట్ బౌలింగ్ లో కూడా పర్వాలేదు. బట్ బ్యాట్స్మెన్ కట్టడి చేయడంలో కానీ అటు వికెట్స్ తీయడంలో కానీ కొంచెం సహకరించడం అయితే జరుగుతుంది జట్టుకి. అలాగే విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నెక్స్ట్ జేమ్స్ పాటిన్సన్ కి వస్తే మనోడు బ్యాటింగ్ విషయంలో కాకుండా బౌలింగ్ లో బాగా పర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే రన్స్ కట్టడి చేయడంలో కానీ లేదంటే కొంచెం కీలక సమయంలో వికెట్లు తీయడం కానీ లాస్ట్ 4 మ్యాచెస్ లో చూస్తే కనుక మన వాడి పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ బౌలర్ ఇన్ దట్ ముంబై ఇండియన్స్ టీమ్. నెక్స్ట్ కమింగ్ టు రాహుల్ చహర్ as a leg spinner is providing good performance to the team. లైక్ యాజ్ ఎ లెగ్ స్పిన్నర్ కింద అతని పర్ఫార్మెన్స్ అయితే చాలా ఆకట్టుకుంది లాస్ట్ 4 మ్యాచెస్ లో చూస్తే కనుక. లైక్ కోహ్లీ లాంటి మంచి బ్యాట్స్మెన్స్ కానీ ధోని లాంటి మంచి బ్యాట్స్మెన్ కానీ కట్టడి చేయడంలో హీస్ వెరీ ఇంప్రెస్డ్. అంటే ఆయన బౌలింగ్ లో లెగ్ స్పిన్ లో చాలా లైక్ ఒక విధమైన వైవిధ్యం కనబరుస్తున్నాడు. అలాగే రన్స్ కట్టడి చేయడంలో కానీ లేదంటే వికెట్స్ తీయడంలో కానీ చాలా పర్ఫార్మెన్స్ బాగుంది. నెక్స్ట్ ట్రెంట్ బౌల్డ్ ఆల్రెడీ మనం చెప్పవలసిన అవసరం లేదు. ట్రెంట్ బౌల్డ్ పర్ఫార్మెన్స్ కూడా ఒక యావరేజ్ సిచ్యువేషన్ లో ఉంది. బట్ ఫస్ట్ 2 మ్యాచెస్ లో బాగానే ఉన్నా నెక్స్ట్ 2 మ్యాచ్ లో కొంచెం డల్ అనిపించింది. నెక్స్ట్ బుమ్రా విషయానికి వస్తే బుమ్రా కూడా కొంచెం స్లో అయినట్టు కనిపిస్తుంది ఈ సీజన్ లో. బట్ బౌలింగ్ వేయడంలో పర్లేదు. బట్ వికెట్స్ కంట్రోల్ చేయడం లైక్ వికెట్స్ తీయడంలో కొంచెం ఇబ్బంది పడినట్టు కనిపించింది. దిస్ ఇస్ ద టోటల్ ముంబై ఇండియన్స్ టీమ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ ద లాస్ట్ 4 మ్యాచెస్. బట్ ఓవరాల్ గా వీళ్ళ టీం యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే ఐపీఎల్ అంటే ఈ సీజన్ ఐపీఎల్ టీమ్స్ లో ద ముంబై ఇండియన్స్ ఇస్ ద లైక్ వెరీ ఇంప్రెస్డ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. అంటే బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను కూడా ఈ జట్టు చాలా ఇంప్రూవ్ అయింది. అదే విధంగా చాలా అద్భుతంగా ఆడుతుందని చెప్పొచ్చు. లైక్ బేస్డ్ ఆన్ ద బ్యాటింగ్ అండ్ బౌలింగ్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ 4 మ్యాచెస్. దట్స్ కమింగ్ టు లైక్ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ వచ్చి జోస్ బట్లర్. మనకు తెలుసు ఇంగ్లాండ్ ప్లేయర్. బ్యాటింగ్ అన్నది చాలా బాగుంటుంది. జస్ట్ రన్స్ ఈజీగా కొట్టడం చాలా దిట్ట. బట్ ఈ సీజన్ లో రిమైనింగ్ 4 బిఫోర్ అండ్ మ్యాచెస్ లో ఏంటంటే అంతగా పర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు. బట్ పర్ఫార్మెన్స్ మనోడు ఒక్కసారి నిలదొక్కుంటే కనుక జస్ట్ రాజస్థాన్ రాయల్స్ కి మంచి స్కోర్ వస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఎస్ఎస్వి జైస్వాల్ ఆర్ రాబిన్ ఉతప్ప. బేసిక్ ఇద్దరు యంగ్ ప్లేయర్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. నేనైతే రాజస్థాన్ రాయల్స్ ఈసారి కూడా ఊతప్పనే చూస్ చేసుకుంటుంది అనుకున్నా. ఎందుకంటే ఈజ్ హ్యావింగ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐపీఎల్ టీమ్. అందువల్ల నేను అనుకుంటున్నాను. బట్ అంటే లాస్ట్ మ్యాచెస్ లో ఊతప్ప సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు కాబట్టి ఆప్షన్ కింద తీసుకోవచ్చు, జైస్వాల్ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. బట్ మాక్సిమం రాబిన్ ఊతప్ప మీదే మాకు చూపే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సంజు సామ్సన్ ఆల్రెడీ మనం చెప్పక్కర్లేదు. లాస్ట్ మ్యాచెస్ లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. బట్ అతని బ్యాటింగ్ స్టైల్ కానీ కొట్టే రన్ స్టైల్ కానీ అలాగే చాలా అద్భుతంగా ఉంది. బట్ బేసిక్ గా రాజస్థాన్ రాయల్స్ మెయిన్ హోప్స్ అన్ని కూడా సంజు సామ్సన్ మీద పెట్టుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ స్టీవ్ స్మిత్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. గుడ్ ప్లేయర్. అలాగే బ్యాటింగ్ చాలా బాగా చేస్తాడు. అలాగే రన్స్ కూడా బాగా వస్తాయి. బట్ ఈ మన వాడు ఏంటి కొంచెం ఇంకా ఈజీగా రన్స్ కొట్టే ఛాన్స్ ఉంటే ఇంకా రాజస్థాన్ రాయల్స్ కి ఇంకా తిరిగి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ Riyan Parag is also one of the young player. Then we will give some time to him. He's also not a good performance in last 4 matches. Then Mahipal Lomror, he is also one of the young player. అంటే మనం కూడా ఇతనికి కూడా ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అంటే వాట్ హీ విల్ ఎక్స్పెక్ట్ అండ్ వాట్ హీ విల్ గివ్ టు ద టీమ్ యాక్చువల్గా మనం టైం ఇవ్వాలి. నెక్స్ట్ సామ్ కుర్రాన్ అండ్ టామ్ కుర్రాన్.
టామ్ కురాన్ ఓన్లీ బౌలింగ్ లో అతని ప్రదర్శన అయితే చాలా ఆకట్టుకుంటుంది. బట్ బ్యాటింగ్ లో మాత్రం అంతగా ఆకర్షించేది ఏమీ లేదు. లైక్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే యావరేజ్ సిచ్యువేషన్ లో ఉంది. నెక్స్ట్ రాహుల్ తివాటియా లాస్ట్ మ్యాచ్ లో చూస్తే కనుక కింగ్స్ పంజాబ్ 11 లో లాస్ట్ ఒక ఓవర్ లో 30 రన్స్ కొట్టడం జరిగింది. దాంతో రాహుల్ తివాటియా యొక్క కెపాసిటీ ఏంటని అర్థమైంది. అప్పటి వరకు లైక్ ఆడియన్స్ అంతా తిట్టుకుంటున్న అతన్ని అప్పటి నుంచి ఆ, ఆ మ్యాచ్ తో రాహుల్ తివాటియాని హీరోకెన్ చేశాడు. అదే విధంగా అతని బౌలింగ్ లో కూడా పర్వాలేదు అనిపిస్తున్నాడు. బట్ బ్యాటింగ్ లో మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈస్ ప్రొవైడింగ్ టు ద రాజస్థాన్ రాయల్స్ టీమ్. నెక్స్ట్ జోఫ్రా ఆర్చర్ కి వస్తే ఈజ్ ఆల్సో బేసిక్ గా ఆల్రౌండర్ లిస్ట్ లో లేకపోయినా కూడా యాజ్ ఏ ఆల్రౌండర్ కింద అతని బ్యాటింగ్ స్టైల్ బ్యాటింగ్ బాగుంది. అలాగే బౌలింగ్ కూడా బాగుంది. బౌలింగ్ లో అయితే అతని పర్ఫార్మెన్స్ చూడాల్సిన అవసరం లేదు. బట్ బ్యాటింగ్ లో కూడా అవసరమైన సిక్సెస్ కానీ లేదంటే స్కోర్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ జోఫ్రా ఆర్చర్ ఆల్సో యాజ్ వన్ ఆఫ్ ద ఆల్రౌండర్ కింద మనం రాజస్థాన్ రాయల్స్ లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ శ్రేయస్ గోయల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బౌలింగ్ లో అయితే మటుకు పర్వాలేదు. రన్స్ కట్టడి చేయడంలో కానీ వికెట్స్ తీయడంలో కానీ బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి జయదేవ్ ఉనద్కర్ ఆర్ వరుణ్ ఆరన్. ఐ థింక్ జయదేవ్ ఉనద్కర్ కి ఎక్కువ ఆప్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మర్ బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కానీ లేదంటే స్పీడ్ విషయంలో కానీ స్పీడ్ వేరియేషన్ విషయంలో కానీ పేస్ వేరియేషన్ విషయంలో కానీ ఇతను మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కాబట్టి ఐ థింక్ జయదేవ్ ఉనద్కర్ ని చూస్ చేసుకునే ఛాన్స్ ఉంది. అందువల్ల ఏంటంటే నేను వీళ్ళని సపోర్ట్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ ద టోటల్ టీమ్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్. బట్ నా చాయిస్ ఏంటంటే టోటల్ గా రాజస్థాన్ రాయల్స్ మాక్సిమం లాస్ట్ 4 మ్యాచెస్ కంపారిజన్ చూస్తే బేసిక్ గా సామ్సన్, స్టీవ్ స్మిత్, రాహుల్ తివాటియా అండ్ ఆర్చర్ అండ్ టామ్ కురాన్ బేసిక్ గా డిపెండ్ అయి ఉంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే కనుక నెక్స్ట్ ఇవాళ మ్యాచ్ కూడా గెలిచే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ టుడే మ్యాచ్ రివ్యూ. దెన్ థ్యాంక్ యూ ఫర్ watching my video and please subscribe my channel. Thank you friends. Thank you so much.